శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్రులు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రం కర్కాటక రాశి యందు గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ఈనాడు మన భారతీయులందరూ, హిందువులందరూ శ్రీరామ పుట్టినరోజుని శ్రీరామనవమిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో భాగంగా అన్ని చోట్ల పందిర్లు వేసి అక్కడ శ్రీరామ సీత కళ్యాణం కూడా జరుపుతారు. ఈనాడే కళ్యాణం కూడా జరుపుతారు. అలాగే పుట్టినరోజు, కళ్యాణం మరియు శ్రీరాముని పట్టాభిషేకాన్ని ఈ నవమి నాడు జరుపుకోవటం వలన ఈ సంబరాలు అంబరాన్నంటే విధంగా ప్రతి చోట తాటాకు పందిళ్ళు వేసి శ్రీరామ కళ్యాణం జరపటం జరుగుతూ ఉంటుంది. సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్య పుత్రుడిగా జన్మించి ఒక ఆదర్శ పుత్రుడిగా, ఒక ఆదర్శ పురుషుడిగా మానవ జీవితంలో ఎలా ఉండాలి అని మనకి సాక్షాత్తు స్వామివారే దశావతారాలలో 7వ అవతారంగా శ్రీరామచంద్రుడిగా జన్మించి మనకు దర్శనం ఇవ్వటం జరిగింది. మానవులు జన్మించి ఏ రకంగా అయితే కష్టాలు వారి కర్మఫలంగా ఎలాగైతే నిర్వహిస్తారో అలాగే శ్రీరాముడు దేవుడైనప్పటికీ ఒక ఆదర్శంగా ఎలా ఉండాలి అని మనకి చూపించిన ఒక మహాత్ముడు. అందుకే అందరికీ ఆదర్శవంతుడయ్యాడు శ్రీరామచంద్రుడు. అలాగే శ్రీరామచంద్రుడి జీవితంలో మానవ విలువలకి చాలా ముఖ్యంగా విలువనిచ్చేవారు. తండ్రి యొక్క మాట జవదాటకుండా తల్లిదండ్రులకు అంతే గౌరవం ఇవ్వటం, తమ్ముళ్ళని ఎలా చూసుకోవాలో ఒక మోడల్, ఒక ఐడియల్ బ్రదర్గా, ఒక ఐడియల్ సన్గా, ఒక హస్బెండ్గా ఎలా ఉండాలి అని ఆయన చూపించిన ఒక మహనీయ వ్యక్తి. అందుకే అందరిలో పూజనీయులయ్యారు. ఆ శ్రీరామచంద్రుల వారు మహాపురుషులైనారు. అలాగే శ్రీరామచంద్రుల పండుగ వసంత ఋతువులో వస్తుంది. అతి భయంకరమైన ఎండాకాలం, ఎక్కడ చూసినా అందరికీ నీరసం వచ్చే టైం. ఎందుకంటే ఎండాకాలంలో నిస్సత్వ ఎక్కువగా ఉంటుంది. అలాగే శరీరంలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటం వలన అలసిపోవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకే మన పురాణాలలో మహర్షులు, మునులు మనకు ఆ కాలానికి తగ్గట్టుగానే ప్రసాదం కూడా ఎలా చేసి మనం అందరికీ పంచిపెట్టాలి, అలాగే ఎలాగైతే మనం స్వీకరించాలో ఆ కాలానికి అనుగుణంగానే వాళ్ళు సెట్ చేసి పెట్టారనమాట. అందుకే శ్రీరామనవమి నాడు వడపప్పు పానకంతోనే మనం నైవేద్యాన్ని నివేదిస్తాము. అలాగే వాటిని మనం స్వీకరిస్తాము. అలాగే పందిళ్ళు పెట్టి నలుగురికి పంచి పెడతాము. సో ఈ రకంగా చేయటం వల్ల ఎంతోమంది అందరికీ అన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ ఈ పందిళ్ళు వేయటం వలన 10 మంది ప్రజలందరూ వెళ్తూ వస్తూ ఉన్న బాటసారులందరూ ఆ పానకం తాగి వడపప్పు తిని సేద తీర్చుకుంటారు. అందుకే చూడండి, ఎండాకాలంలో ఈ పుచ్చకాయలు కావచ్చు, మన బాడీలో వాటర్ శాతాన్ని పెంచడానికి కోసమని ఎక్కువగా ఆ పళ్ళే వస్తూ ఉంటాయి సీజనల్గా. సో ఆ పళ్ళు తీసుకోవటమే మన శరీరానికి కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, కాలానికి అనుగుణంగానే మన ఋషులు, మునులు కూడా ప్రసాదాన్ని ఎలా నివేదించాలి, ఎలా స్వీకరించాలి అనేది కూడా చెప్పారు. అలాగే దీంతో పాటు పండుగతో పాటు మనం చాలామందికి చెప్పులను మరి విసనకర్రలని దానం చేయాలని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఫ్యాన్లు అన్నీ బయట కూడా తీసుకెళ్ళలేం కదా. ఎంతోమంది బాటసార్లకు ఆ అనుకూలం ఉండకపోవచ్చు. కాబట్టే అప్పుడు మనం విసనకర్రలని దానంగా ఇవ్వాలని, చెప్పుల్ని దానంగా ఇవ్వాలని, అంటే ఇదంతా షేరింగే అన్నమాట. ఒక పుణ్యకార్యాన్ని చేయటాని కోసమని మనకి అలవాటు చేసేలాగా మనకి ఋషులు, మునులు ఇవన్నీ చెప్పటం జరిగింది. సో ఈ రకంగా మనం కాలానికి అనుగుణంగా ప్రసాదం స్వీకరించటం, ఆదర్శమూర్తిగా ఎలా ఉండాలి, మానవ జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎలా నిలబడాలి, ధర్మాన్ని ఎలా కాపాడాలి. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః అంట. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది అనేది కూడా మనం శ్రీరామచంద్రుని చూసి నేర్చుకోవచ్చు. ఈ రకంగా మనకి శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడిగా మనకి ఎన్నో విధాలుగా మనుషులు మానవ జీవితంలో ఉన్న కష్ట సుఖాలతో పాటు ఎలా ఎదుర్కొని నిలబెట్టాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మ మార్గాన్ని మాత్రం విడవకూడదు అని చెప్పించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.